ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందుకే తెంచెదన్. ఆనందముగా చావుగతి నుండి లేవనెత్తి నాకు జీవమిచ్చిన జీవదాత. చావుగతి నుండి లేవనెత్తి నాకు జీవమిచ్చిన జీవదాత. వివరించునే నీదు విశ్వాసతనెంతయో సవ్యంబుగా ఈ భువియందున్. వివరించునే నీదు విశ్వాసతనెంతయో సవ్యంబుగా ఈ భువియందున్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించెదన్. ఆనందముగా సింహపు పిల్లలు ఆకలిగొనును యెహోవా సహాయుడందరికీ. సింహపు పిల్లలు ఆకలిగొనును యెహోవా సహాయుడందరికీ. ఇహమందున ఏ మేలు కొదువాయుండదు. ఆహా ఏమందు నీ విశ్వాసితన్. ఇహమందున ఏ మేలు కొదువాయుండదు. ఆహా ఏమందు నీ విశ్వాసితన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించెదన్. ఆనందముగా ఎన్నెన్నో శోధన బాధలు రేగి నన్ను కృంగదీయ పోరాడినన్. ఎన్నెన్నో శోధన బాధలు రేగి నన్ను కృంగదీయ పోరాడినన్. ఘనమైన నీ విశ్వాసతన్నాకు చూపిన కన్నా తండ్రి నిన్ను కొనియాడెదన్. ఘనమైన నీ విశ్వాసతన్నాకు చూపిన కన్నా తండ్రి నిన్ను కొనియాడెదన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించెదన్. ఆనందముగా చావు చీకట్ల లోయలందున జీవాపు వెలుగై త్రోవ చూపి. చావు చీకట్ల లోయలందున జీవాపు వెలుగై త్రోవ చూపి. దేవాతుడై నడిపించే తేవిని కృపన్. వివరించేదన్ని విశ్వాసితన్. దేవాతుడే నడిపించే తేవిని కృపన్. వివరించేదన్ని విశ్వాసితన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించెదన్. ఆనందముగా నీతి న్యాయంబులు ఆధారములై నీ సింహాసన
సింహాసనమున నిలచేనావే నీతి న్యాయంబులు ఆధారములై నీ సింహాసనమున నిలచేనావే నిత్య కృపా సత్యంబులు నీదు సానిధిన్ నిరతంబు వేలాసే నిలచేనవే నిత్య కృపా సత్యంబులు నీదు సానిధిన్ నిరతంబు వేలాసే నిలచేనవే ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించేదన్ ఆనందముగా పర్వతంబులు పారిపోయినను పూర్వేలు మార్పు కలిగినాను పర్వతంబులు పారిపోయినను పూర్వేలు మార్పు కలిగినాను తరుణములు విరోధముగా పైలేచిన స్మరించేదాని విశ్వాసతన్ తరుణములు విరోధముగా పైలేచిన స్మరించేదాని విశ్వాసతన్ ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించేదన్ ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించేదన్ ఆనందముగా. పాట సంఖ్య చివర్లో నూతనంగా చేర్చబడిన పాటలలో 6వ పాట ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను. చివర్లో 6వ పాట అండి 6. కొత్త పాటల బుక్లో చివర్లో 6వ పాట ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను. నీవే లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవే లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను. నీవే లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవే లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. శత్రు సమూహము నన్ను చుట్టినా సైతానుడు సంహరింపజేసినా. శత్రు సమూహము నన్ను చుట్టినా సైతానుడు సంహరింపజేసినా. నా సహవాసిగా నీవుండగా నేను ఎవరికి భయపడను. నా సహవాసిగా నీవుండగా నేను ఎవరికి భయపడను.
ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను. నీవే లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవే లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. వ్యాధులు కరువులు శోధనలు బాధలు దుఃఖము వేదనలు, వ్యాధులు కరువులు శోధనలు బాధలు దుఃఖము వేదనలు, మరణము మృంగగా కాంక్షించిన నేను దేనికి భయపడను. మరణము మృంగగా కాంక్షించిన నేను దేనికి భయపడను. ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను. నీవే లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవే లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. మహిమైశ్వర్యము వైభవము మహిమానందము మారనివే, మహిమైశ్వర్యము వైభవము మహిమానందము మారనివే, నా ప్రభు క్రీస్తే నాకుండగా నేను ఎవరికి భయపడను. నా ప్రభు క్రీస్తే నాకుండగా నేను ఎవరికి భయపడను. ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను. నీవే లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవే లోకములో నాకుండగా నేను భయపడను. నా తీర్మానమునే చేసేతే నా ప్రభు యేసును నమ్మితిని. నా తీర్మానమునే చేసేతే నా ప్రభు యేసును నమ్మితిని. అనుభవమిచ్చును ఆ ప్రభువే నేను ఎవరికి భయపడను. అనుభవమిచ్చును ఆ ప్రభువే నేను ఎవరికి భయపడను. ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను. నీవే లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవే లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. పడిపోయిన వెనుకంజ వేయక పశ్చాత్తాపము పడే అడుగు, పడిపోయిన వెనుకంజ వేయక పశ్చాత్తాపము పడే అడుగు, నిన్ను క్షమించును నీ ప్రభువే నీవు ఎవరికి భయపడవు. నిన్ను క్షమించును
పడను నీ ప్రభువే నీవు ఎవరికి భయపడవు ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను లోకములు నాకుండగా నేను దేనికి భయపడను నీవే లోకములు నాకుండగా నేను దేనికి భయపడను యేసుక్రీస్తు నామం అందరికి వందనములు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం అందరం కలిసి చదువుకుందాము. యాకోబు పత్రిక 7వ అధ్యాయము 7వ వచనము అందరం కలిసి చదువుకుందాము. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. మళ్ళొకసారి చదువుకుందాం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. తిరిగి మనము 2వ రాజుల గ్రంథము ఇక్కడ మనము అటువైన వారము ధ్యానించుకున్నాం. ఏమనంటే దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. దేవునికి లోబడక అపవాదిని ఎదిరించలేక పోయిన కుటుంబం గురించి మనము అటువైన వారము చూసుకున్నాము. అదేవిధంగా ఈ వారంలో కూడా అపవాదికి చోటిచ్చి ఏమైందని మనము ఈ వారం కూడా ధ్యానించుకుందాము. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం నుండి 27 వరకు మనము మార్చి వచనం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20 నుండి 27 వరకు మార్చి వచనం చదువుకుందాం. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయాను గాని యెహోవా జీవంతోడు నేను పరిగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకొందును అనుకొని నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవనులు ఎఫ్రాయిము మన్యం నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు 2 మనుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడనెను. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయిరి. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథం దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన ప్రియ పరలోకపు తండ్రి, దయగల దేవా, ఈ యొక్క ఉదయకాల సమయం నుండి ఇంతవరకు
మీరు తోడయండి. ఆ యొక్క పనులలో, ఉద్యోగాలలో, అన్ని విషయాల్లో నైనా మీరు కాపాడి భద్రపరిచి తోడైనందుకే నీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. దయగల తండ్రి, సాయంకాల సమయంలో తిరిగి నీ మందిర ఆవరణంలో చేరి నేను ఆశ్రయ మీటింగ్ నీ సన్నిధిలో చేరిండగా తండ్రి, అవును ప్రభు, కొద్ది సమయాన్ని మీరు దీవెనకరంగా చేయండి. ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమపరచబడినారని నమ్ముతూ శుద్ధిస్తున్నాను. గొప్ప దేవా, తిరిగి నేను వాక్య పరిచయలో మీరు తోడుగా ఉండండి ప్రభా. నేను కూడా బలహీనరాలు తండ్రి, నీ యొక్క పునరుత్థాన శక్తి చేత నన్ను నింపుతురమ్మని నీ సన్నిధిలో ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రభా. దయగల దేవా, నా యొక్క సొంత మాటలు, సొంత తలంపులు, సొంత ఆలోచనల ప్రకారం కాకుండా తండ్రి, అవును ప్రభా, నేను నీ యొక్క నేను పరలోకం నుండి నేను మీ యొక్క తలంపులు మాకు అనుగ్రహిస్తున్నామని ప్రార్థిస్తున్న తండ్రి. అవునైనా మీరు కనికరించి కృప చూపించండి. కొద్ది సమయాన్ని దీవెనకరంగా చేస్తారని నమ్ముతూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఇక్కడ మనము అంశం ఏంటంటే అపవాదిని ఎదిరించుడి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. పోయిన బుధవారం కాకుండా అటుపోయిన బుధవారము మనము ఒక కుటుంబం గురించి చూసుకున్నాం. ఎవరు ఆ కుటుంబం అంటే, ఎవరు ఆ కుటుంబము? అపోస్తల కార్యం 5వ అధ్యాయము, అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో మనము ధ్యానించుకున్నాం. దేవునికి లోబడలేక సాతానుకు తమ హృదయాలనిచ్చి సాతాను చేత మోసపుచ్చబడి పరిశుద్ధాత్మని వాళ్ళు మోసపుచ్చుతా వచ్చినారు. ఇద్దరు భార్యాభర్తలు, అననీయ సప్పిరా. కాబట్టి వాళ్ళు పరిశుద్ధాత్మను మోసపుచ్చి సాతానుకు తమ హృదయాన్ని ఇచ్చి సాతాడు తెచ్చే తలంపులు, ఆలోచనలు అవన్నీ కూడా వాళ్ళని ఏం చేసినా చివరికి ఇద్దరు లోకం విడిచి వెళ్ళిపోయినారు. ఆ విధంగా దేవుని యొక్క పరిశుద్ధాత్మను మోసపుచ్చిన వారుగాను, తర్వాత ఇద్దరు కూడా దేవుని యొక్క సేవకునితో వాళ్ళు అబద్ధం ఆడుతూ వచ్చినారు. కాబట్టి మీరు ఎందుకు ప్రభు యొక్క ఆత్మను శోధించినారు, మీరిద్దరు ఏకీభవించి విధంగా చేసినారని ఇక్కడ దైవజనుడు అంటాడు. ఆ విధంగా దేవుని యొక్క పరిశుద్ధాత్మను వాళ్ళు శోధించిన వారుగాను, అపవాదికి ముఖ్యంగా అపవాదికి వాళ్ళు చోటు ఇచ్చినారు. అపవాది తెచ్చే ఆ యొక్క తలంపులను, ఆ యొక్క ఆలోచన ప్రకారం వాళ్ళు నడిపింపబడతా వచ్చినారు. దేవునికి లోబడలేకపోయినారు, అపవాదిని ఎదిరించలేకపోయినారు. ఆ యొక్క శోధన వాళ్ళు జయించలేకపోయినారు. శోధనను జయించలేక అపవాది చేత నడిపింపబడి అపవాది యొక్క తలంపులు, వాడు తెచ్చే ఆలోచనలు వాటి ప్రకారం నడుచుకుంటూ వాళ్ళు జీవితాన్ని ముగించుకుంటా వచ్చినారు భార్యాభర్తలు. ఆ విధంగా ఈ దినాన కూడా మనము అదే అంశం ప్రకారం యాకోబు 4:7లో కాబట్టి దేవునికి లోబడిండుడి, అపవాదిని ఎదిరించుడి. దేవునికి లోబడలేక అపవాది తెచ్చే ఆ యొక్క తలంపులు, ఆ యొక్క శోధనను జయించలేకపోయినా ఇంకొక వ్యక్తి గురించి మనము ఇది ధ్యానించుకుందాము. మనందరికీ తెలిసిన లేఖన భాగమే 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనం. అంతటా దైవజనుడైన ఎలీషాకు ఆ సేవకుడగు గెహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయెను గాని యెహోవా జీవంతోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకుందని అనుకొని, చూడండి అనుకుంటున్నాడు, ఆలోచన పుట్టింది. ఇంకా సాతాను ఆలోచన తీసుకొచ్చింది, తలంపు తీసుకొచ్చింది, ఒక శోధనను సాతాను తీసుకొచ్చింది. ఇక్కడ మనము చూసుకున్నట్లయితే ఈ 5వ అధ్యాయం మొత్తం మనం చదివినట్లయితే సిరియా రాజు సైన్యాధిపతి అయిన సిరియా రాజు ఉంటాడు. ఆ రాజు యొక్క సైన్యాధిపతి నయమాను ఉంటాడు. ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశంనకు జయం కలగజేసిండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అండెను గాని అతడు కుష్ఠరోగి. చూడండి, అతడు కుష్ఠరోగి. సిరియా యొక్క రాజు సైన్యాధిపతి. ఆ యొక్క సైన్యాధిపతి కుష్ఠరోగి అంటే ఇశ్రాయేల్ దేశం నుండి చెరగొనిపోయిన ఒక చిన్నది చెప్తాది, మా యొక్క దేశంలో షోమ్రోన్లో ఒక ప్రవక్త అన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి వెళితే బాగా అవుతుందమ్మా అని తన యజమానురాలకు చెప్పినప్పుడు ఆమె చెప్పిన ప్రకారము ఆ యొక్క నయమాను ఎలీషా దగ్గరికి పోతాడు. ఎలీషా దగ్గరికి పోయినప్పుడు ఎలీషా ఏమని చెప్తాడంటే 5వ అధ్యాయం 10వ వచనంలో, ఎలీషా
నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. 11 అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగంగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగంను మాన్పునని నేను అనుకుంటుని. చూడండి, ఎలీషా దగ్గరికి పోయినాడు. ఎలీషా దగ్గరికి పోయినప్పుడు ఎలీషా ఏం చెప్తున్నాడంటే, యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయి, నీ ఒళ్ళు మరలా బాగయ్యి పసిపిల్ల దేహం వల్లే అవుతుంది అని చెప్పినప్పుడు అతడు ఏమనుకున్నాడంటే, నయమాను నా దగ్గరికి వచ్చి నాకు ఈ యొక్క కుష్టు ఎక్కడెక్కడైతే ఈ పుళ్ళు ఉన్నాయో ఈ పుళ్ళ మీద ఈ వ్యాధి మీద చేయి ఉంచి నన్ను బాగు చేస్తాడేమో, ప్రార్థన చేస్తాడేమో వాళ్ళ దేవుని పేరున బట్టని అనుకుంటాడు. కానీ ఎలీషా ఏమంటాడంటే, యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు స్నానం చెయ్యని చెప్తాడు. ఆ మాటకు ఎంతో కోపం వచ్చేది నయమానుకు. ఎందుకంటే ఎంతో దూరం నుండి వాళ్ళు వచ్చినారు, సిరియా నుండి షోమ్రోనుకు వచ్చినారు. ఎంతో దూరం నుండి ఎంత ప్రయాణం చేసి వచ్చే కనీసం ఆయన నా మీద అట్లా చేయి కూడా పెట్టకుండా నన్ను బాగు చేయలేదే అని ఎంతో కోప్పడతాడు. అయితే పనివాడు చెప్తాడు, ఏమని చెప్తాడంటే 13వ వచనంలో, అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చి, నాయనా ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించినడలా నీవు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వలెనై అతడు శుద్ధుడాయను. చూడండి, అతని దాసుడు చెప్పినాడు, అయ్యా ఏదైనా గొప్ప పని చేయమనంటే నువ్వు చేస్తావు కదా, కానీ ఆయన ఏం చెప్పలేదు కదా, ఊరికి ఆ నీళ్ళలో మునుగని చెప్పినాడు. అది ఏం పెద్ద పని కాదు కదా, మునుగయ్యా నువ్వు అని చెప్పినప్పుడు ఆ దాసుడు చెప్తే సరేలే అని మళ్ళీ యోర్దాను నదిలోకి వెళ్ళి మునిగినప్పుడు 7 సార్లు అతడు శుద్ధుడైనాడు. శుద్ధుడైన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి ఎలీషా దగ్గరికి వచ్చి, నేను శుద్ధుడైనాను, నువ్వు ఇక బహుమానములు దానములు తీసుకోవాలా నా దగ్గర నుండి అంటే అతడు ఏమంటాడంటే, ఎలీషా 16వ వచనంలో, ఎలీషా ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవంతోడు నేనేమీ తీసుకోనని చెప్పాను. నయమాను అతని ఎంతో బతిమలాడుతున్నాడు, అయ్యా నాకు శుద్ధి అయింది, నేను బాగుపడినాను, నువ్వు నేను తెచ్చిన యొక్క బహుమానం నువ్వు తీసుకోమని చెప్తాడు. అయితే ఎలీషా ఏమంటాడంటే, ఎవరి సన్నిధిని నేను నిలబడినానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవంతోడు నేనేమీ తీసుకొనని చెప్తాడు. అప్పుడు ఎలీషాతో పాటు గెహాజీ ఉన్నాడు, ఎలీషా యొక్క సేవకుడు. అప్పుడు చూడు, నా యజమానుడు తీసుకోలేదే అని ఒక చెడ్డ తలంపు సాతాను తీసుకొచ్చది. అదే 20వ వచనంలో, అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడు గెహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయింది. నా యజమానునికి మనసు లేదు, వాళ్ళు ఎంతో మంచి బహుమానం తీసుకొచ్చినారు, రాజు యొక్క సైన్యాధిపతి కదా, చాలా గొప్ప బహుమానం తీసుకొచ్చింటాడు, ఆ బహుమానాన్ని వద్దంటున్నాడే, కనీసం తీసుకొని మాకన్నా ఇవ్వచ్చు కదా అని ఎన్నో తలంపులు గెహాజీకి యొక్క ఎలీషా యొక్క సేవకుడు, ఎన్నో తలంపులు, ఎన్నో ఆలోచనలు, ధనం మీద ఎంతో వ్యామోహంతో అతడు ఏమంటాడంటే, నా యజమానునికి మనసు లేదు, కానీ యెహోవా జీవంతోడు నేను పరిగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకొందును. చూడండి, నా యజమానునికి అయితే మనసు లేదు, కానీ నేనన్నా పోయి తీసుకొచ్చుకుంటాను, నేనన్నా పోయి ఆయన ఇచ్చే ఆ యొక్క గొప్ప బహుమానము ఏమేమి తెచ్చినాడు ఆయన. ఎంతో ఆతృత. సాతాను తలంపు తీసుకొచ్చింది, ఆ యొక్క చెడ్డ మనసు తీసుకొచ్చింది. సాతాను తెచ్చి ఆ యొక్క తలంపుకు ఏమవుతాడంటే, నయమాను వెళ్ళి
ఇక్కడ 21లో నయమాను కలుసుకొనుటకై పోవచుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వాడిని చూచి చూడు తన రథం మీద నుండి దిగి వాడిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పాను. చూడండి, పాపం చేయడానికి పరిగెత్తన్నాడు, కాళ్ళు పాపం చేయడానికి పరుగులు ఎత్తుతాయి. తనది కానిది తన యజమానుడు వద్దన్నే సొమ్మును తీసుకోవడానికి ఎంతో ఇష్టపడుతున్నాడు. తన యొక్క మనసును ఆయన నిలుపుకోలేకపోతున్నాడు. అంత గొప్ప బహుమానం ఎందుకు వద్దన్నాడు నా యజమానుడు, నేనన్నా పోయి తెచ్చుకుంటానని తన మనసును నిలుపుకోలేక ఆ యొక్క పాపంనకు కాళ్ళు పరిగెత్తుకుంటా పోతా ఉన్నాడు. కాబట్టి సాతాను తెచ్చే యొక్క ఆలోచన ఎంతో చెడ్డది, ఎంతో చెడ్డ ఆలోచన. కాబట్టి దేవునికి లోబడినప్పుడు, దేవుని వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు సాతాను తెచ్చే తలంపులన్నీ కూడా ఎదిరించే శక్తి మనలో ఉంటుంది. కాబట్టి దేవునికి లోబడి అపవాదిని ఎదిరించుడి. దేవునికి లోబడినప్పుడు, దేవుని వాక్యానికి లోబడినప్పుడు, ఆయన వాక్యము మన హృదయంలో పనిచేసినప్పుడు, దేవుని యొక్క ఆత్మను మనం కలిగి ఉన్నప్పుడు సాతాను తెచ్చే ఆ యొక్క ఎట్లాంటి తలంపులైనా కూడా, అది ఏ విషయమైనా కావచ్చు, అది ధనం విషయమే కాదు, ఏ విషయమైనా సాతాను తెచ్చే లోకంలో ఉన్న వాటిపైన మనస్సు ఏదైనా కూడా మనకు కలిగినప్పుడు, దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు ఆ మనస్సు వాటిపైన పోదు. ఇక్కడ గెహాజీ ఎలీషాతో పాటు ఉంటున్నాడు. ఎలీషా చేసే అద్భుత కార్యాలన్నీ చూస్తున్నాడు. ఆయనకు ఒక సేవకుడుగా ఉంటున్నాడు. కానీ ఎలీషా వద్దన్న వాటిని ఆశించుతా వచ్చినాడు. సాతాను ఒక చెడ్డ తలంపు తీసుకొచ్చింది. ఆ యొక్క సాతాను యొక్క తలంపుకు లోబడిపోతున్నాడు. నా యజమానికి తీసుకోనికి మనసు లేదు, నేనన్నా తీసుకుంటానని అతన్ని కలుసుకోనికి పరిగెత్తా ఉన్నాడు. సామెతల గ్రంథము 15వ అధ్యాయము, సామెతలు 15 6వ వచనము కిందిదిమా. భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణమవుతుంది. అతడు భక్తిగల దైవజనునబడి ఉన్నాడు, కానీ ఆ యొక్క భక్తి ఇతడు ఆ ఎలీషా యొక్క భక్తిని ఇతడు పొందలేకపోతున్నాడు. నా యజమానుడు ఇంత భక్తిగా ఉన్నాడే, ఆ భక్తి నాకు లేదనే ఆలోచన లేదు. ఒక భక్తిహీనునిగా ఉంటున్నాడు గెహాజీ. కాబట్టి భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము అవుతుంది. అది 7వ వచనంలో కూడా, బుద్ధిహీనుల మనసు స్థిరమైనది కాదు. మనసు నిలుపుకోలేకపోతున్నాడు. నేనన్నా పోయి తీసుకుంటానబ్బా, ఇంత గొప్ప బహుమానము ఎందుకు వద్దంటున్నాడని మనసు నిలుపుకోలేకపోతున్నాడు. అందుకే బుద్ధిహీనుల మనసు స్థిరమైనది కాదని దేవుని యొక్క వాక్యము చెప్తా ఉంది. భక్తిహీనులు కలుగు వచ్చుబడి శ్రమకు కారణము. అదే 15:26లో కూడా ఉంది కింద. దురాలోచనలు యెహోవాకు హేయములు. చూడండి, దురాలోచనలు, చెడు ఆలోచనలు, ఎన్నో తలంపులు, ఎన్నో చెడు ఆలోచనలు, ఎన్నెన్నో ఊహలు, ఎన్నెన్నో ఆలోచనలు, ఇవన్నీ కూడా దురాలోచనలన్నీ కూడా దేవునికి హేయములని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. గెహాజీ యొక్క ఆలోచనలు కూడా దేవునికి ఇష్టమైనటివి కాదు. గెహాజీ యొక్క తలంపులు దేవునికి ఇష్టమైనటివి కాదు. ఒక భక్తిహీనులు ఆలోచించినట్లు ఆలోచిస్తున్నాడు. ఎంతగానో భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణమవుతుంది. తర్వాత బుద్ధిహీనుల మనసు స్థిరమైనది కాదు. స్థిరమైన మనసు నిలుపుకోలేకపోతున్నాడు గెహాజీ. భక్తిగల దైవజనుతో పాటు ఉన్నాడే కానీ ఆ భక్తిని ఇతను అలవర్చుకోలేకపోతున్నాడు. ఆ విధంగా ఇక్కడ గెహాజీ ఉంటున్నాడు. ఇంకా మనం చూసుకున్నట్లయితే 2 తిమోతి 3:5లో కూడా, 2 తిమోతి పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారినై ఉందురు. చూడండి, పైకేమో గెహాజీ ఎలీషాతో పాటు, ఎలీషా ఎక్కడ పోతే అక్కడ ఆయనతో పాటు పోతా ఉన్నాడు. అబ్బాయి ఎలీషాతో పాటు గెహాజీ కూడా చాలా భక్తిపరుడు. గెహాజీ కూడా ఎలీషాతో పాటు తిరుగుతున్నాడు, ఆయన శిష్యుడుగా ఉన్నాడు, ఆయనంపటే పోతున్నాడు అని ఎంతో జనాలు చూసేవాళ్ళు కూడా గెహాజీ కూడా ఒక మంచి భక్తిపరుడు అని అనుకుంటారు. కానీ అసలైన భక్తి ఇక్కడ ఆయన తెలుస్తా ఉంది. ఏమని తెలుస్తా ఉంది అసలైన భక్తి? ఆ యొక్క నయమాను వచ్చి బహుమానం తీసుకోమన్నప్పుడు తీసుకోను అని ఎలీషా చెప్పినప్పుడు, నేనైనా తీసుకుంటాను, నా యజమానునికి మనసు లేదని అతడు పరిగెత్తా ఉన్నాడు. అతని భక్తి అంతా కూడా ఇక్కడ తెలిసిపోయింది. అందుకే పైకి భక్తి గల వారి వలె ఉండి దాని
శక్తిని ఆశ్రయించని వారినే ఎందరు. చూడండి, భక్తిగా నటించుతాం మనం కూడా చాలాసార్లు భక్తిగా ఉంటాం, కానీ ఆ భక్తిలో ఉండే శక్తి ఏదో మనము ఆశ్రయించలేని వారంగా ఉంటాం మన జీవితాల్లో కూడా. పైకి ఎంతో వారము ఆదివారము మనం మందిరానికి వచ్చాము, ప్రతి కూడికకు వారగుడికలన్నిట్లో కూడా మనము దేవునింటికి వచ్చాము, ఎంతో భక్తి పరులంగా మనము కనపడతాం. కానీ ఆ యొక్క శక్తిని, ఆ భక్తిలో ఉండే శక్తిని మనము తెలుసుకోలేని వారంగా ఇంకనూ అవిధేయత స్థితిలోను బుద్ధిహీనమైన స్థితిలోను మనము ఉన్నాము. ఇక్కడ గెహాజీ కూడా తన పరిస్థితి అదే. గెహాజీ కూడా ఆ యొక్క భక్తి అనే వేషంలోనే ఉన్నాడు. గెహాజీ ఎలీషాతో పాటు తిరుగుతున్నాడు, దైవజనుడు ఎక్కడ పోతుంటే అక్కడ పోతున్నాడు, కానీ తన యొక్క భక్తి ఏదో ఇక్కడ తెలిసిపోయింది. ఆ యొక్క మనసు నిలుపుకోలేకపోయినాడు, బుద్ధిహీనంగా ప్రవర్తిస్తూ వచ్చినాడు. కాబట్టి మన జీవితంలో మనం కూడా పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించలేని వారంగా ఉన్నామని రాత్రికాల సమయంలో మనము పరీక్షించుకోవాలా. అనేకులకు మనల్ని చూసినప్పుడు ఎంతో భక్తిపరాలు, ఎంతో భక్తిపరుడు ఆయన అక్క అని చెప్పుకోవాలా. కానీ చెప్పుకోవడమే కాదు, మనం ఆ భక్తికి తగినట్లు నడుస్తున్నామా, మన జీవితము ఎట్లా ఉంది, గెహాజీ లాగా మనము ఊరికే పైకి భక్తిగా కనపడుతున్నామా, కానీ ఏదైనా వచ్చినప్పుడు వాటిని జయించలేక, ఆ శోధనను జయించలేక, దేవుని వాక్యం మనలో లేకుండా, దేవునిపై మనము నమ్మకం లేకుండా, దేవునికి లోబడక, దేవుని వాక్యానికి లోబడక మనం ఉన్నప్పుడు, ఆ శోధన కలిగినప్పుడు, ఆ శ్రమ కలిగినప్పుడు మనము జయించలేం. అదే దేవునిలో మనం నిలిచి ఉంటే మనము వాటిని జయిస్తాం. అదే యోహాను సువార్తలో ఉంది కదా, యోహాను సువార్త 15:7 నా యందు మీరు 15:7 నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిండి నెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడింది. చూడండి, దేవుని యందు నిలిచిండలేక, ఆయన మాటల యందు నిలిచిండలేక ఊరికే పైకి భక్తి గల వారం గల మనము జీవిస్తున్నామేమో ఈ లోకంలో, కానీ మన భక్తి అంతా కూడా వ్యర్థమే. ఆ భక్తి అంతా కూడా వ్యర్థమే. ఇక్కడ గెహాజీ భక్తి కూడా అంత వ్యర్థమే. ఒక గొప్ప దైవజనునితో పాటు తిరుగుతున్నాడే కానీ తన మనసు నిలుపుకోలేకపోయి పరిగెత్తా ఉన్నాడు పాపం చేయడానికి. ఇంకా మనం గెహాజీలో చూసుకున్నట్లయితే తిరిగి రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో ఇంకా 2వదిగా మనము మొదటగా తన మనసును నిలుపుకోలేకపోయినాడు. తన యొక్క ఆలోచన, సాతాను తెచ్చే ఆలోచన ప్రకారము నడిపించబడడానికి అతను సిద్ధపడుతున్నాడు. 2వదిగా మనం చూసుకున్నట్లయితే 22వ వచనంలో, నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవనులు ఎఫ్రాయిం మన్యం నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరు గనుక వారి కొరకు 2 మనుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడో. నేను చూడండి ఎంత బాగా అబద్ధం చెప్తున్నాడో. ఎఫ్రాయిం మన్యం నుండి 2 యవనస్తులు వచ్చినారు నా యజమాను దగ్గరికి. కాబట్టి ఏమేమి ఏమంటున్నాడు, వారి కొరకు 2 మనుగుల వెండి, 2 దుస్తులు, 2 జతల బట్టలు, దుస్తులను ఇయ్యమని నా యజమానుడు సెలవిచ్చుచున్నాడు అంటున్నాడు. చూడు ఎంత అబద్ధం ఆడేస్తున్నాడు. ఇక్కడ యజమానునికి తెలియకుండా పరిగెత్తుకుంటా పోయినాడు. నేనన్నా తీసుకుంటాను ఆ బహుమానం అని అడుగుతా ఉన్నాడు. 2 మనుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని నా యజమానుడు చెప్పినాడయ్యా అని పరుగున పోతా ఉన్నాడు. వాళ్ళు ఆడబోతారు, వాళ్ళు గుర్రాల మీద, ఆ రథాల మీద పరిగెత్తపోతా ఉంటే వాళ్ళ వెనకాల ఇతను పరిగెత్తపోతున్నాడు. పోయి అతన్ని కలుసుకొని ఎవరో వచ్చండారని ఆ యొక్క నయమాన్ వెనక్కి తిరిగి చూసి గెహాజీ వచ్చే చూసి ఆపి క్షేమమేనా అని అడిగినప్పుడు క్షేమమే అన్నప్పుడు, అప్పుడు రథం ఆపినప్పుడు చెప్తున్నాడు, నా యజమానుడు చెప్పినాడు, ఎఫ్రాయిం మన్యం నుండి 2 యవనస్తులు వచ్చినారు, వాళ్ళ కొరకు 2 మనుగుల వెండియు 2 దుస్తులు బట్టలు ఇయ్యమన్నాడు అంటున్నాడు. ఇక్కడ సెలవిచ్చుచున్నాడు అంటున్నాడు. చూడు ఎంత సునాయాసంగా అబద్ధం ఆడుతున్నాడు. చిన్న విషయాలలో కూడా మనం కొన్నిసార్లు అబద్ధాలు ఆడుతుంటాం. ఇది అబద్ధమని తెలిసిన కూడా ఏం చేస్తుంటామంటే మన మనసును మనము అణచివేసుకొని, దేవుడిని ఆత్మ ఒకెళ్ళి మనతో మాట్లాడుతుంటది, నువ్వు చెప్పినది అబద్ధమని. కానీ అది పట్టించుకోము. దేవుని కొంతసేపు పక్కన పెట్టి దేవుని ఆత్మను కొంతసేపు పక్కన పెట్టి చిన్న విషయాల కొరకే అది మన ప్రాణం పోయినట్టుగా మనము అబద్ధం ఆడుతూ ఉంటాం. ఇక్కడ గెహాజీ కూడా ఏమని చెప్తున్నాడంటే,
ఎఫ్రాయిం మన్యం నుండి ఇద్దరు వచ్చినారు, నా యజమానుడు సెలవిచ్చుచున్నాడు, అంటే నా యజమాని చెప్పినాడు 2 మనుగుల వెండి 2 దుస్తులు బట్టలు ఇమ్మన్నాడని ఎంత సునాయాసంగా అబద్ధం ఆడుతున్నాడు. నిజంగా పోయిన వారంలో కూడా మనం చూసుకున్నాం, అబద్ధికులు అందరూ ఎక్కడ పోతారని చూసుకున్నాము. ప్రకటన గ్రంథంలో ప్రకటన 21:8 పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరినూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందెదరు. ఇది 2వ మరణం. చూడండి, ఈ మరణం నుండి ఎవ్వరు కూడా మనల్ని తప్పించలేరు. సునాయాసంగా అబద్ధం ఆడేసాం, ఎంత తొందరగా అబద్ధం ఆడుతుంటాం. కానీ అబద్ధం అనేది ఎంత ప్రమాదకరం అంటే అగ్నిగుండానికి తీసుకుపోతుంది. అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండంలో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. అక్కడ ఏముంటుంది? అక్కడ యుగ యుగాలు అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగాలు కాల్తనే ఉంటుంది, అది ఆరిపోయేది కాదు. ఆ యొక్క భయంకరమైన అగ్నిగుండం చిన్న అబద్ధమే ఏం చేస్తుంది? నిత్య నరకంనకు, ఆ యొక్క అగ్నిగుండానికి తీసుకుపోతుంది. కాబట్టి ఇక్కడ గెహాజీ కూడా ఎంతో సులువుగా అబద్ధం ఆడుతూ ఉన్నాడు. ఇంకా సామెతల గ్రంథంలో సామెతలు 12 అబద్ధమాడు పెదవులు అబద్ధమాడు నాలుక క్షణమాత్రము ఉండును. చూడండి, అబద్ధమాడే నాలుక క్షణమాత్రమే ఉంటుంది. 22లో కూడా 12:22లో అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, కానీ సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. చూడండి ఎంత సునాయాసంగా అబద్ధము ఆడితే, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయం, ఆయనకి ఇష్టం లేదు అబద్ధం ఆడే పెదవులు. అదే సామెతలు 14:25లో కూడా ఉంది. అబద్ధంలాడువాడు ఒట్టి మోసగాడు. అబద్ధాలు ఆడేటోళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే ఒట్టి మోసగాలంట. తర్వాత అదే సామెతలు 6వ అధ్యాయంలో కూడా సామెతలు 6:19 లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. చూడండి, ఇన్ని విధాలుగా దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. అబద్ధమాడే నాలుక క్షణం మాత్రమే ఉంటుంది, ఇంకా అబద్ధంలాడు పెదవులు యెహోవాకు హేయములు. ఈ విధంగా అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు. అబద్ధం ఆడిన వారందరూ కూడా ఇక అగ్నిగుండానికి పాలు పొందాల్సిన వాళ్ళే. కాబట్టి ఇక్కడ గెహాజీ విషయంలో మనం చూసుకున్నట్లయితే ఇంకా తిరిగి 3వదిగా 23వ వచనంలో, అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనుమని బతిమాలి 2 సంచులలో 4 మనుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో 2 వాటి మీద వేయగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకొని పోయిరు. చూడండి, మోసుకొని పోయినారు. తర్వాత మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయారు. చూడండి, ఇక్కడ నయమాన్ ఏం చేసినాడంటే రెట్టింపు 2 మనుగుల కాకు రెట్టింపు వెండి, తర్వాత దుస్తులు అన్నీ కూడా ఇచ్చి తన పని వాళ్ళలో 2 పంపించి తన పని వారిలో 2 వారి మీద పెట్టి మీరు గెహాజీ ఇంటికి తీసుకొని పోండని తన పనివారిని పంపించినప్పుడు గెహాజీ మెట్ల దగ్గరికి వాళ్ళు రాగానే ఇంట్లోకి కూడా పోకుండా మెట్ల దగ్గర నుంచి తీసుకొని వాటిని ఏం చేస్తున్నాడంటే దాచి, ఇక్కడ 24వ వచనంలో గెహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయినారు. తెచ్చుకుంటేది ఏం చేసినాడు? దాచిపెడతాడు. ఎందుకంటే ఒకవేళ ఎలీషా తన ఇంటి దగ్గరకు వచ్చి ఏమన్నా ఇవేంది గెహాజీ అని అడుగుతాడని దాచుకుంటా ఉన్నాడు. చూడండి, దొంగతనం లాగా దాచుకుంటా ఉన్నాడు. దాచి వాళ్ళకు ఇంకా మెట్ల దగ్గర నుండి మీరు వెళ్ళిపోండి అని చెప్తా ఉన్నాడు. ఎంత భయంకరమైన స్థితి చూడు గెహాజీ. ఆ విధంగా దాచిపెడతా ఉన్నాడు. అదే తను యొక్క చేసిన వాటిని కప్పుకుంటా ఉన్నాడు, ఒప్పుకోకుండా కప్పుకుంటా ఉన్నాడు తాను. ఒకవేళ అది నిజంగా ఎలీషగిన పంపించింటే అయ్యా వచ్చినారు నయమాన్ యొక్క దాసులు తీసుకొచ్చినారని చెప్పేవాడు. కానీ ఎలీషాకు తెలియకుండానే పోతా ఉన్నాడు కాబట్టి వాటిని
దాచిపెడతా ఉన్నాడు. అదే సామెతలు 28:13లో మనకు తెలిసిన వాక్యమే, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. చూడండి, దాచిపెడతా ఉన్నాడు, తను చేసే అతిక్రమాన్ని దాచిపెడతా ఉన్నాడు. 140వ కీర్తనలు 44:21. హృదయ రహస్యంలో ఎరిగిన దేవుడు ఆ సంగతి పరిశోధింపక. మనం చూడండి, దేవునికి సమస్తం తెలుసు. మనం చేసిన వాటిని ఎవరు చూడలేదు లేని గెహాజీలాగా దాచిపెట్టుకుంటున్నామేమో, కానీ హృదయ రహస్యములు దేవునికి తెలుసు. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు. కాబట్టి మనం చేసే ప్రతిదీ కూడా దేవునికి తెలుసు. ఎవరు చూడలేదులే అని మనం అనుకోవచ్చు, కానీ దేవుడు చూస్తుంటాడు. కాబట్టి హృదయ రహస్యాలు ఎరిగినవాడు. ఎవరు చూడలేదులే, నా యజమానుడు చూడలే, ఏం చూడలేదులే, ఎవరు చూడలేదని మెట్ల దగ్గర నుంచి వాళ్ళను తీసుకొని పంపిస్తూ ఉన్నాడు గెహాజీ. కానీ హృదయాన్ని ఎరిగిన దేవుడు, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు. మనం చేసే ప్రతిదీ కూడా, మన క్రియలు, మన మాటలు, మన తలంపులు, మన ఊహలు అన్నీ కూడా దేవునికి తెలుసు. ప్రతిదీ కూడా ఆయనకు తెలుసు. కాబట్టి హృదయ రహస్యములు తెలిసిన దేవుడు, మన హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో, యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనం. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు. ఆయన అందరినీ ఎరిగినవాడు, ఒకరిని కాదు, సమస్తమును ఎరిగినవాడు. ఆయన కనుదృష్టి లోకమంతటా కూడా సంచారం చేస్తుంది. కాబట్టి అందరూ ఎవరేం చేస్తారని, ఎవరు చూడలేదు లేని మనం రహస్యంగా చేసేవి అన్నీ కూడా దేవునికి తెలుసు. మత్తయి సువార్తలో ఉంది కదా, మత్తయి సువార్త 10లో, మత్తయి సువార్త 10 మత్తయి సువార్త 10:26. కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనది ఏదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏదియు తెలియబడకపోదు. చూడు, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మరుగైనది ఏది బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏదియు తెలియబడకపోదు. మనం రహస్యంగా చేస్తానంలే, ఎవరు చూడలేదులే అని మనం అనుకోవచ్చు, కానీ అది ఖచ్చితంగా తెలియబడుతుంది. మనం మరుగ్గా చేస్తున్నటివి ఖచ్చితంగా బయలుపరచబడతాయి. దేవుడు సమస్తంను ఎరిగిన దేవుడు, మనుషుని యొక్క ఆంతర్యంను ఎరిగిన దేవుడు, హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు, సమస్తం ఆయనకు తెలుసు. ఇంకా మనము చూసుకున్నట్లయితే గెహాజీ గురించి 5వ అధ్యాయము 4వదిగా మనము చూసుకున్నట్లయితే 25వ వచనంలో, దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయి, తర్వాత అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా వాణ్ణి చూచి, గెహాజీ, నీవెచ్చట నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడనైన నేను ఎచ్చటికి పోలేదని. చూడండి ఎంత అబద్ధం ఆడుతున్నాడో, ఎంత తన యొక్క దైవజనునితో, తన యొక్క యజమానునితో అబద్ధం ఆడుతూ ఉన్నాడు. ఇక్కడ మొదట మనము నయమాను యొక్క శిష్యులు, నయమాన్తో కూడా అబద్ధం చెప్తా ఉన్నాడు. ఎఫ్రాయిం మండెం నుండి 2 మనుషులు వచ్చినారని. ఇక్కడ తన యజమానునితో కూడా అబద్ధం చెప్తా ఉన్నాడు. తర్వాత కింద చూసుకున్నట్లయితే 26లో, అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథం దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? చూడండి, ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? చూడండి ఎంత దేవుని యొక్క వాక్యము ఎంత స్పష్టంగా మనకు చెప్తుందో. కానీ ఎంతో మనము లోకంలో వాటిపైన వీటిపైన ఆశ కలిగి, విపరీతంగా ఆశ కలిగి
ఉంటారు. దేవుడు ఇచ్చిన దాంతో సాల్లే అని తృప్తి కలిగి ఉండరు. కాబట్టి ఇక్కడ గెహాజీ కూడా ఏం చెప్తున్నాడు, నేను ఎక్కడికి పోలేదు, నీ దాసుడనైనా నేను ఎచ్చటికి పోలేదని ఎంతో అబద్ధం చెప్తున్నాడు. అప్పుడు ఎలీషా ఏమంటాడంటే, నువ్వు రథం దిగి నేను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మేము సంపాదించుకోవాలని ఎంతో అది ఆ యొక్క బహుమానం తీసుకోవాలని గెహాజీ ఎంతగానో ఆశపడినాడు. ఒక చెడ్డ తలంపు, చెడ్డ ఆలోచన గెహాజీకి వస్తూ ఉంది. ఇక్కడ మనం మత్తయి సువార్తలో చూసుకున్నట్లయితే మత్తయి 6:31-32-33లో, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీ నాయన రాజ్యంను, ఆయన నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. చూడండి, గెహాజీ ఎంతో సంపాదించుకోవాలని ఆశపడినాడు. ఆ యొక్క బహుమానం కొరకు ఆశపడినాడు. ఒక చెడ్డ ఆలోచన సాతాను తీసుకొచ్చింది, ఒక చెడ్డ తలంపు సాతాను తీసుకొచ్చింది. వాటికి జయించలేకపోయినాడు. ఆ యొక్క భక్తిగా ఉన్నట్లు ఉన్నాడే కానీ, ఆ దైవజన్తో పాటు తిరుగుతున్నాడే కానీ ఆ యొక్క దైవజన్ యొక్క భక్తి చూసి కూడా అతను నేర్చుకోలేకపోయినాడు. దేవుళ్ళు నిలకడగా ఉండలేక, ఆ శోధనను జయించలేక, ఆ యొక్క ద్రవ్యం గురించిన శోధనను జయించలేక అతడు వాటిని తీసుకొని మళ్ళా నేను ఎక్కడికి పోలే, ఎక్కడనే ఉండాలని అబద్ధాలు చెప్తున్నాడు. అబద్ధం చెప్పి తాను ఏం సంపాదించుకున్నాడు మనం చూసుకున్నట్లయితే 27లో, కాబట్టి నయమానున కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠం కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటికి వెళ్ళాను. చూడండి, తను ఎంతగానో దైవజనంతో పాటు తిరుగుతా, దైవజనుడు ఎక్కడ పోతే అక్కడ ఆయన చేసే అద్భుతాలన్నీ చూస్తా, అన్నీ కూడా చూసి అతను నమ్మలేని స్థితిలో పైకి ఊరికే భక్తిగా నటిస్తూ వచ్చినాడు. కాబట్టి ఆ నటన ఏమైపోయింది, తను యొక్క రోగము సంపాదించుకుంటాడు, కుష్ఠు రోగము. నయమాన కలిగిన కుష్ఠు నీకును నీ సంతతికిని. చూడండి, తన యొక్క సంతానానికి కూడా సర్వకాలము, ఒక కాలం కాదు, సర్వకాలము అంటియుండును గాక అని చెప్తున్నాడు. ఎంత అసలు గెహాజీ తన యొక్క జీవితంలో ఆ యొక్క భక్తిపరునితో పాటు తిరుగుతున్నాడే కానీ దైవజనంతో పాటు ఎంతగానో తను హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉంచుకోలేకపోతా ఉన్నాడు. అందుకే నా యందు మీరును మీ యందు నా వాక్యం నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడు. దేవుని యొక్క వాక్యము హృదయంలో ఉంచుకోలేకపోతున్నాడు. ఊరికే పైకి భక్తిగా నటిస్తున్నాడే కానీ ఆ భక్తిలో లేకుండా ఉన్నాడు. తర్వాత ఎంతగానో అబద్ధంలో ఆడుతూ ఉన్నాడు. అబద్ధంలో ఆడి తను నయమాన్తోను తర్వాత తన యొక్క దైవజన్తో కూడా అబద్ధం ఆడుతూ ఉన్నాడు. ఈ అబద్ధం ఆడేవారందరూ ఎక్కడ పోతారు? ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ వచ్చినాము. చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనల గురించి మనము చూసుకుంటూ వచ్చినాం. కాబట్టి మన జీవితంలో దేవుని యొక్క వాక్యానికి మనము లోబడాలి. అందుకే మొదటగా మనం చదువుకున్న మన అంశము ఏమని, కాబట్టి దేవునికి లోబడిండుడి, అపవాదిని ఎదిరించుడి. యాకోబు 4:7. ఈ విధంగా అపవాదిని ఎదిరించలేక, దేవునికి లోబడక, దేవుని వాక్యానికి లోబడక, మనము దేవుని యొక్క మాట వినక, ఆయన యందు విశ్వాసం ఉంచలేక, ఆయన యొక్క వాక్యం పైన మనం నమ్మకం ఉంచలేక ఎంతకాలం మనం ఈ విధంగా జీవించినట్లయితే మన భక్తి అంతా కూడా వ్యర్థమే. ఆ భక్తి అంతా కూడా వ్యర్థమే. ఏమి కూడా ప్రయోజనం మన కుటుంబానికి, మన సంఘానికి, మన సమాజానికి ఏమి కూడా ప్రయోజనం ఉండదు. ఇక్కడ గెహాజీ కూడా ఎంతో భక్తిపరునిలాగా తన యొక్క దైవజనుడితో పాటు తన యజమానితో పాటు తిరుగుతున్నాడు. కానీ ఆయన భక్తిని ఆయన తెలుసుకోలేకపోయినాడు, ఆ భక్తిలో నిలవలేకపోయినాడు. తను శోధనకు గురైతా వచ్చినాడు. ఏం శోధన అంటే ద్రవ్యం మీద, డబ్బు మీద, ఆ యొక్క బహుమానం మీద ఆశ పెట్టుకొని ఉన్నాడు. కాబట్టి మనం కూడా వేటి పైన ఆశ పెట్టుకొని ఎన్నెన్నో సాతాను తెచ్చి తలంపులు మనం జయించలేకపోతున్నామా? రాత్రికాల సమయంలో మనం జయించలేకపోతే దేవుని యొక్క వాక్యం మనతో ఉన్నప్పుడు, ఆయనకు లోబడినప్పుడు అవన్నీ కూడా మనము జయించే శక్తి మనకు దేవుడు ఇస్తాడు. ఆ శోధనలన్నీ కూడా, ఎలాంటి శోధనలైనా, ఏ శ్రమలైనా, ఎలాంటి కష్టంలైనా, ఏమైనా కూడా మనకు వచ్చే ప్రతి శ్రమ, మనకు వచ్చే ప్రతి శోధన దేవుడు తప్పిస్తాడు. ఆయన నమ్మదగిన వాడు. కొరింథీ పత్రికలు ఉంది కదా, ఆయన 10వ అధ్యాయంలో ఆయన నమ్మదగిన వాడు. ఏ శోధన కలిగినా ఆ శోధన నుండి తప్పించుకునే మార్గం కూడా దేవుడు మనకు కలుగజేస్తాడు. కానీ గెహాజీ ఆ శోధనను
తప్పించుకోలేకపోయినాడు. ఆ యొక్క శోధనలో పడిపోయినాడు. శోధనలో పడిపోయి తాను ఎంతో అబద్ధం ఆడుతూ వచ్చి ఆ యొక్క కుష్ఠరోగంను సర్వకాలము సంపాదించుకుంటా వచ్చినాడు. మన జీవితం ఆ విధంగా ఉండకూడదని మనము ఎంతగానో దేవుని యొక్క వాక్యానికి లోబడి అట్లాగా మనం ఉండకూడదని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. దేవుడు మనల్ని ఆ విధంగా సిద్ధపరచును గాక. ప్రార్థన చేసుకుందాం.